సాగునీటి ప్రాజెక్టుల వివాదంలో బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ఎలా ఎదుర్కోబోతోంది? బీఆర్ఎస్ ఆరోపణలకు మీ సమాధానాలేంటి? మేము తాగునీటి వాటలా మీరు చూడండి అమ్మా, మేము చిన్న ఉదాహరణ చెప్తాం మీకు, ఇంతకంటే ఇక చెప్పుడు లేకుంటాయి షార్ట్ కట్లా. మేము వెనుకట కట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం ఇవి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. వీళ్ళు 30 కోట్లల్లో మా యొక్క 30,000 కోట్లల్లో మా బడ్జెట్లో ఇది కంప్లీట్ చేయాలన్న దాన్ని రిడిజన్ పేరుతోటి 1,00,000 కోట్లకు కట్టిండ్రు. 1,00,000 కోట్లు కట్టినాక కూడా ఇవాళ మీడిగడ్డ కానీ ఇవన్నీ కూడా ఇవాళ చిత్తల వ్యవస్థకు వచ్చినాయి అంటే నాణ్యత లోపమా, లేకపోతే ప్లాన్ లెస్సా, లేకపోతే వీళ్ళదే ముందు చూపు లేకనా, దేనికి వస్తున్నది అనేది మీరు అర్థం చేసుకోవాలి. రెండవది కాగ్ అనే కానివ్వండి, ఎందులో కానివ్వండి అవినీతి జరిగిందని మేము మొదటికెళ్ళి మొత్తుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళ దగ్గర డిపిఆర్ లేదు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి. ఈ యొక్క ఇది చేసినప్పుడు ఆ ఊరు పోతుందన్నప్పుడు ఆ ఊర్లో చాటింపు చేయాలి, కుల వృత్తులకు ఇది చేయాలి. ఎన్నో తీర్ల ఎందులో వెతికినా అన్ని తీర్ల అవకతవకలు జరిగి ఉన్నాయి అనేది క్లియర్గా ఉన్నదమ్మల్లా. వాటిని అన్నిటిని కూడా కమిటీకి చెప్తున్నాం. అన్ని మన ఇది జరుగుతున్నది, త్వరలో అన్నీ బయటకు వస్తాయి. వాటిని వదిలిపెట్టి వీళ్ళు ఎంతసేపు ఇప్పటికి కూడా చెప్తున్నామమ్మా, 100 రోజులు కంప్లీట్ కాకుండా ముందే లొల్లి పెడుతున్నారు అని అంటే ఇది అటెన్షన్ డైవర్ట్ చేయటానికి. వాళ్ళ మీద ఆరోపణలు, భయంకరమైన కుంభకోణాలు, రాత్రి భూములు కబ్జాలు పెట్టటాలు, ఇవన్నీ కూడా మంచి మంచి ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళకు 12-13 నెలల పిల్లలు ఉన్నారని చెప్పినా రాత్రిపూట పిలిపించుకొని తంబ్ ఇంప్రెషన్ వేసుకొని ల్యాండ్స్ అన్ని కబ్జా పెట్టుకున్నారు. వీళ్ళు అట్లాంటి ఎన్నో బయటికి వెళ్తున్నాయి. ఇవాళ వీటన్నిటిని అటెన్షన్ డైవర్ట్ చేయటానికి వీటన్నిటి మీద ఏది మంచి మంచి ఐఏఎస్ ఆఫీసర్లు దీంట్లో బలి చేసిన వీళ్ళు వీటన్నిటిని కూడా మయమరిపియటానికి 6 నెలలకి కాదండి, 1 నెల రోజులు టైం బాండ్ పెట్టినాం. మీరు ఒకరికి అప్పు తెచ్చుకున్నారు నెల కోసం అని చెప్పి 20వ తారీఖు అడుగుతారా? నెల కాకముందే అడుగుతారా? మేము 100 రోజులని చెప్పినాం, 2 ఇంప్లిమెంట్ చేసినాం, 2 చేస్తున్నాం. మరి మిగతా దానికి ఆగే ఓపిక లేకుంటే ఇవన్నీ మాట్లాడటం దేనికి? ఓపిక పట్టాలి. ప్రతిపక్షం మీరు అడిగే హక్కు ఉన్నది, మేము జవాబు చెప్పే హక్కు మాకున్నది. కానీ అది టైం కాకముందుకే మాట్లాడుతున్నారంటే దాని వెనుక ఉన్న కుట్ర ఏంటిది అనేది మేము ఆలోచించుకోవాల్సిన అవసరం వస్తున్నది. ఇవాళ ఒక్కొక్కటి బయటకు వెళ్తున్నాయి అన్నీ కూడా, 1-2 కదా, పాపాల పుట్ట చిన్న పుట్ట కాదు అది. రైట్. మహేష్ కాలిఫోర్నియా నుంచి కాల్ చేశారు. మహేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రాజేందర్ రెడ్డి గారు నమస్తే సార్. ఇప్పుడు ముఖ్యంగా మీరు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే కదా సార్? వరంగల్ ఎంజిఎం హాస్పిటల్లో కొంత మెడికల్ ఫెసిలిటీస్ ప్రామాణికాలు కానీ లేకపోతే హైజీనిక్ కండిషన్స్ కానీ అంత బాగలేవు సార్. సో ముఖ్యంగా అంటే ఇదివరకు ప్రభుత్వం చేసింది కూడా పెద్దగా ఏమీ లేదు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మెరుగైనటువంటి మెడికల్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే కాస్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేయడం కానీ చేయలేదు ఇదివరకు ప్రభుత్వాలు. మీరు కూడా వచ్చే హార్డ్లీ జస్ట్ 2 months అయింది కాబట్టి. బట్ ఒకటేంటంటే మీరు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ని పూర్తిగా అప్గ్రేడ్ చేసే విధంగా అంటే మెరుగైనటువంటి సేవలు కానీ హైజీనిక్ కండిషన్స్, కాస్త మెడికల్ ఎక్విప్మెంట్, లేటెస్ట్ ఎక్విప్మెంట్ని తెప్పించి మెడికల్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేసే రకంగా మీరు చేస్తారా? ఎందుకంటే ఇప్పుడు సరే ఆరోగ్యశ్రీ పెట్టినా ఇంకా వేరే పెట్టినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఇంకా మండలానికి ఒక హాస్పిటల్ కట్టుకొని, ఎందుకంటే ఇప్పుడు పాపులేషన్ చాలా పెరిగింది కానీ దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ హాస్పిటల్స్ లేవు. కార్పొరేట్ వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నది. చెప్పాలంటే అసలు మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఈ కార్పొరేట్ వైద్యానికి అయ్యే ఖర్చులు భరించలేకుండా ఉన్నాయి. దాని గురించి మీ స్పందన చెప్పండి సార్. సెకండ్ ప్రశ్న, గవర్నమెంట్ స్కూల్స్ కూడా సరైనటువంటి సదుపాయాలు లేకపోవడం, సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం. అంటే మా చిన్నప్పుడు చదువుకున్న స్కూళ్ళు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అసలు సరైనటువంటి బెంచీలు, టేబుల్స్ లేకపోతే ఒక కాంపౌండ్ వాల్ లేకుండా స్కూళ్ళలో కుక్కలు పడుకునే పరిస్థితికి రావటం గ్రామాల్లో మండలాల్లో బాలేదు. కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళను కూడా మీరు కాస్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగైన సేవలో చేసి డిజిటల్ పద్ధతిలో
ఇంప్రూవ్ చేసే రకంగా ఏమన్నా నిర్ణయాలు తీసుకుంటారా? అది మీకు ఇంకా చాలా టైం ఉంది. ఇంకా చెప్పాలంటే మీకు ఇంకా 5 సంవత్సరాల టైం ఉంది. మంచి టైం, మీరు ఇప్పుడే గవర్నమెంట్లోకి వచ్చారు కాబట్టి అలాంటి ఒక గుణాత్మకమైన మార్పును తీసుకొచ్చే దిశగా మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకొని గవర్నమెంట్లో ఆ రకంగా చేస్తారా అన్నది దయచేసి చెప్పండి. థ్యాంక్ యూ. నిజంగా కూడా మంచి ప్రశ్న అండి ఇది. విద్య, వైద్యం అనేది ఈ ప్రపంచంలో అత్యవసరమైనది. ఇది మీకు ఈ 10 ఏళ్లలో జరిగింది కూడా చెప్తాను. ఎంజిఎంలో రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 10 ఏళ్ళు జరిగింది ఏంటంటే ఎన్నడూ రిక్రూట్మెంట్ చేయలే. మేము పాదయాత్రలో భట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు పాదయాత్రలు వచ్చినప్పుడు చూస్తే మేము ప్రశ్నలు అడిగితే లిస్ట్ ఇవ్వండి, ఎంతమంది ఎంప్లాయ్మెంట్, ఎంతమంది ఉన్నాయని చెప్తే చాలామంది అవసరాలు ఉన్నాయి కానీ వాటిని రిక్రూట్ చేయకపోగా వరంగల్ది నేను ప్రత్యేకంగా చెప్తున్నా. ఎంజిఎంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నారు. దానికి 150 కోట్లు అవుతున్నది. సెంట్రల్ గవర్నమెంట్ది 120, స్టేట్ గవర్నమెంట్ది 30 కోట్లు. ఇది 30 కోట్లు స్టేట్ గవర్నమెంట్, 120 సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి డబ్బులు కొన్ని వచ్చినాయి, కన్స్ట్రక్షన్ అవుతున్నది, మిషనరీ తీసుకొచ్చి పెట్టినారు. ఈ స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి 30 కోట్లలో 30 రూపాయలు ఇవ్వట్లే. ఇయ్యకపోబెట్టడానికి ఏమైంది, ఆ తెచ్చిన మిషనరీ లేటెస్ట్ టెక్నాలజీతో తెచ్చిన మిషనరీ చెదలు బట్టి దాని గ్యారంటీ పీరియడ్ టైం అయిపోతున్నది కానీ దాన్ని కట్టలేకపోయారు. ఈ 30 కోట్లు ఇవ్వలేక ఇక్కడ ఎంజిఎంలో రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ లేకుండా అక్కడ ఉండంగా సెంటర్ జైల్ చాలా పేరు ప్రఖ్యాతులు గాయించింది వరంగల్ సెంటర్ జైలు. ఎక్క ఖైదీ కూడా తప్పించుకోపోలేదు. అందులో పెద్ద పెద్ద నక్సలైట్ల కాడికి వెళ్ళి మొదలు పెడితే స్వాతంత్ర సమరయోధులు కూడా అందులో ఉన్నటువంటి జైలు అది. దానిని రాత్రికి రాత్రి జీవోలు తీసుకొచ్చి కూలగొట్టి 15 అంతస్తులు 20 అంతస్తులు హాస్పిటల్ కడుతున్నామంటే మేమే ఆశ్చర్యపోయినాం. అరే ఇదేంటిది, ఇంత పెద్ద హాస్పిటల్ బాగానే కడతాండ్రు. కానీ ఎక్కడో మాకు అనుమానం ఉండే, ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ చేయలేని వాళ్ళు, ఇక్కడ 30 కోట్లు ఇవ్వలేని వాళ్ళు ఇంత పెద్ద హాస్పిటల్ కట్టి ఇదంతా కడితే మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ఎక్కడికి వెళ్ళి చేస్తారు, ఏంటిది ఇదంతా అనేది మాకు డౌట్ ఉండే. దాని మీద మేము ఎంక్వైరీ చేస్తే మహారాష్ట్ర బ్యాంకులో సెంట్రల్ జైలుని కుదబెట్టి 1100 కోట్లు అప్పు తెచ్చి 300-400 కోట్లు ఇక్కడ హన్మకొండ వరంగల్ జిల్లా మొఖాన కొట్టి రాష్ట్రానికి పట్టుకపోయారు మిగతా 700 కోట్లు. అంటే ఈ విద్యా వైద్యాన్ని కూడా ఎంత నిర్లక్ష్యానికి గురి చేశారంటే ఈ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ లేదు, మన రెవెన్యూ జనరేట్ చేసేది లేదు, అప్పులు తీసుకొచ్చి మీరు అడిగిన లాంటి ఇంతకుముందు అడిగినట్లు లాంటి ప్రాజెక్టులకు రూపాయి అయ్యేదాన్ని 100 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ కమిషన్ల కకృతి గురించి ఇట్లాంటి విద్యాన్ని నిర్లక్ష్యం చేసిండ్రు. కాబట్టి మేము నిన్నగాక మొన్న కూడా మేము ఆ యొక్క జిల్లాలో మంత్రి గారు మేము కూడా అందరం కలిసి రివ్యూ పెట్టాం. కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా ఎంజిఎం కూడా రివ్యూ మీటింగ్ పెట్టి విజిట్ చేసి కూడా మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎంజిఎం అనేది నిజంగా చెప్పాలంటే ఒక దేవాలయం ఏదైనా ఉన్నదంటే అన్నిటికంటే పెద్ద దేవాలయం ఎంజిఎం. ఇలా ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్కు అతి ముఖ్యమైన ఎంజిఎం అది. అందులో స్కానింగ్ మిషన్లు లేకుండా ఏవి లేకుండా ఏదో కొన్నిసార్లు మేము పోయినప్పుడు పారాసిటమాల్ ట్యాబ్లెట్ కూడా లేనందుకు మేము పేపర్లలో కూడా వచ్చింది. ఆ రోజు మేము విజిట్ చేసినప్పుడు వాటిని ప్రక్షాళన చేస్తున్నాం. వాటికి ప్రత్యేక నిధులు తీసుకురావడానికి రిక్రూట్మెంట్ కూడా కొద్దిగా ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ కూడా చాలా అవసరం ఉన్నది అక్కడ. ఈ స్కూల్స్ ఒకటి, ఈ స్కూల్స్ను హాస్పిటల్స్ని, ప్రైవేట్ హాస్పిటల్, ప్రైవేట్ స్కూల్స్ వీటిని కంట్రోల్ కనుక చేయగలిగితే సామాన్యుడి బతుకు జీవనాన్ని సగం పరిష్కారం చేయగలిగినట్టే. రైట్ అండి.